హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే ఓకే. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైమ్ గాని మన ఛానల్ గాని విజిట్ చేసుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే కొత్త వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడల్లా మీకు వస్తా ఉంటాయి. ఓకే. ఈ వీడియో చాలా ఇంపార్టెంటు. ఎందుకనంటే మీరు ఒకవేళ జాబ్‌కి సెర్చ్ చేస్తున్న జాబ్ వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చింది. ఎలా హ్యాండిల్ చేయాలి? డే 1 నుంచి. ఓకే. డే 1 నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి మనం? నేను డెవాప్స్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ మీద సెర్చ్ చేస్తున్నా, లేదంటే నెట్వర్కింగ్ మీద, లేదంటే ఎంఎస్‌బీఐ, పవర్ బిఐ ఏ టూల్స్ మీద వేరే టెక్నాలజీ జావా ప్రోగ్రామింగ్, లేదంటే నువ్వు డెవలపర్‌గా సెర్చ్ చేస్తున్నప్పుడు దాంతో మ్యాప్ చేసుకోండి. ఫస్టు మనకి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత, ఆఫర్ లెటర్ వచ్చేసిన తర్వాత మీకు జాయినింగ్ ఇమ్మీడియేట్ ఉంటది. కొంతమందికి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మీరు జాయిన్ అవుతా ఉంటారు. ఓకే. మీరు ఆల్రెడీ రిలీవ్ అయ్యి ఉంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోతా ఉంటారనమాట. 3-4 డేస్‌లో. ఒకసారి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్‌కి మనల్ని అలాట్ చేస్తారనమాట. మీరు ఆ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే 1 నుంచి ఏం చేయాలనంటే టైం వేస్ట్ చేయకూడదు. ఫస్ట్‌లో మనకు కొంచెం రిలీఫ్‌గా ఉండొచ్చు కొన్ని ప్రాజెక్ట్స్‌లో. ఓకే. టైం వేస్ట్ చేయకుండా మనం ముందు ఏం చేయాలనంటే ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ రిపీటెడ్‌గా జరిగేటియనమాట ప్రతి ప్రాజెక్ట్‌లో. మీరేం చేయాలంటే ఫుల్ యాక్సెస్ తీసుకోండి. మీరు ల్యాప్‌టాప్ వచ్చిన తర్వాత ల్యాప్‌టాప్‌లో ఏ సాఫ్ట్‌వేర్స్ కాన్ఫిగర్ చేయాలి మొత్తం కాన్ఫిగరేషన్ అయిన తర్వాత వీపీఎన్ సెటప్, ఎండ్ టు ఎండ్ సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఆ క్లస్టర్ కనెక్ట్ అవ్వడం. ఆ క్లస్టర్‌తో కనెక్ట్ అయిన తర్వాత జనరల్‌గా మీరు ఫుల్ యాక్సెస్ మొత్తం ఇచ్చేసిన తర్వాత ఒక 1 ఆర్ 2 డేస్ మీకు పడతదనమాట. ఆ ఫుల్ యాక్సెస్ రావడానికి మీ మేనేజర్ మెయిల్ చేస్తాడు. ఈ యూజర్ నేమ్‌కి ఫుల్ ఈ యాక్సెస్ ఇవ్వండి. ఈ క్లౌడ్ యాక్సెస్ ఇవ్వండి. ఈ క్యూబర్నెటిస్‌లో ఇతనికి ఈ రీడ్ యాక్సెస్ ఇవ్వండి. లేదంటే రైట్ యాక్సెస్ ఇవ్వండి. ఇలా మీకు జనరల్ డిస్కషన్స్ జరుగుతా ఉంటాయి. మీకు వితిన్ ఎ వీక్ లేదంటే కొంతమంది 2-3 డేస్‌లోనే మీకు ఫుల్ యాక్సెస్ వచ్చేస్తదనమాట. ఫుల్ యాక్సెస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనంటే, ఆ ఫుల్ యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనం కాల్స్ కూడా అటెండ్ అవుతుంటాం డైలీ. అంటే క్లయింట్స్ కాల్స్ జరుగుతా ఉంటాయి. క్లయింట్ కాల్ ఒకటి జరుగుతది. మళ్ళా ఇంటర్నల్‌గా స్టాండప్ కాల్. మనం నిన్న టాస్క్ ఏం చేశాము? ఏమేం పెండింగ్ జరిగినాయి? అవన్నీ. మీరు ఆ కాల్స్‌లో జాయిన్ అయినప్పుడు ఏం చేయాలనంటే, మీరు సైలెంట్‌గా ఓకే. ఫస్ట్‌లో మనల్ని ఏమి అడగడం లేదు కదా! అనేసి గమ్ముగుండొద్దు. కొన్నిసార్లు అడుగుతారు మీరేం చేస్తున్నారు? అప్పుడు చెప్పండి మేము ఇలా యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నాం అనేసి. అలానే ఆ కాల్స్‌లో జాయిన్ అయినప్పుడు అవతల మన కొలీగ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు కాల్‌ని, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు క్లయింట్‌కి. ఓకే. జనరల్ స్టాండప్ కాల్ అయితే మన టీమ్ లీడ్‌కి, మన మేనేజర్‌కి, మన కొలీగ్స్ మన టీమ్‌లో ఉన్నటువంటి కొలీగ్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, ఏమేం చేశారు, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, అవన్నీ మీరు ఒక బ్రెయిన్‌లో ఒక సెపరేట్‌గా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే నెక్స్ట్ 1 వీక్ తర్వాతో లేదా 10 డేస్ తర్వాత నువ్వు యాక్టివిటీ చేసినప్పుడు నువ్వు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అలా మనం. అదే వేలో మనం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. అందుకని నువ్వు ఒక వెల్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. అంతేగాని మన టాస్క్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుదాం అన్నట్టు మీరెప్పుడు కూడా అలా చేయొద్దు. ఫస్ట్ మీరు ఏమేం జరుగుతుంది కాల్స్‌లో, ఏమేం డిస్కషన్ జరుగుతున్నాయి, క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంది, అసలు మన ప్రాజెక్ట్ రోల్ ఏంది, ప్రాజెక్ట్‌లో మెయిన్ టార్గెట్స్ ఏంది, ఎక్కడ ల్యాగ్ ఉంది, ఓకే. ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు మనోళ్ళు డెవాప్స్ ఇంజినీర్స్. అవన్నీ మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక డెవాప్స్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు డెవ్ ప్లస్ ఆపరేషన్స్. అంటే మనం మల్టిపుల్ టీమ్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాం. ఓకే. మల్టిపుల్ టీమ్స్‌తో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ టీమ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాం. డెవలప్‌మెంట్ టీమ్‌తో మెయిన్‌గా కనెక్ట్ అయ్యి ఉంటాం. ఆపరేషన్స్ వాళ్ళతో, ఎస్ఆర్‌ఈ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇవన్నీ ఎన్ని టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి. ఓకే. నెట్వర్కింగ్ టీమ్ ఏది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఏ టెస్టింగ్ వాళ్ళు ఎవరున్నారు? ఈ టీమ్స్ లిస్ట్ మొత్తం తీసుకొని, ఆ టీమ్స్‌లో ఉన్నటువంటి నేమ్స్ నువ్వు సెపరేట్‌గా లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండాలి. ఎందుకనంటే మనకేదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం వాళ్ళనెళ్లి టీమ్స్‌లో కనెక్ట్ అయ్యి సెర్చ్ చేసి మనం వాళ్ళని కనెక్ట్ అయ్యి ఇష్యూ రిజాల్వ్ చేసేదానికి ఫాస్ట్‌గా ఉంటదనమాట. అంటే మన ప్రాజెక్ట్‌లో మన ప్రాజెక్ట్‌కి డైలీ సపోర్ట్ చేసేటువంటి టీమ్స్ లిస్ట్ నీ దగ్గరుండాలి. 1 వీక్ లోపే. వితిన్ ఎ వీకు నీ ప్రాజెక్ట్‌లో సపోర్ట్ చేసేటువంటి టీమ్స్ లిస్ట్ మనం నోట్ చేసుకొని సెపరేట్‌గా మెయింటైన్ చేయాలి. ఓకే. మీరు ఆ గ్రూప్స్‌లో చెక్ చేస్తా ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ ఒక పర్సన్ వచ్చేసి ఈ పింగ్ చేసాడు. ఈ పర్సన్ ఏ టీమ్‌కి సంబంధించిన అతను. ఏ క్వెరీస్ అడుగుతున్నాడు. అతను జీరా టికెట్ షేర్ జీరాని ఓపెన్ చేసి ఏమి అడిగాడు. మీరు ఆల్రెడీ డెవాప్స్ నేర్చుకుంటారు కాబట్టి బాగా ఈజీగా అర్థమవుతది. దాని తర్వాత ఏం చేయాలంటే వితిన్ ఎ వీక్‌లోనే ఆ వీక్‌లోనే మీరేం చేయాలనంటే కేటీ వీడియోస్ తీసుకోవాలి. అంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి కేటీ వీడియోస్ ఆ ప్రాజెక్ట్‌లో ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. ఏ మైక్రో సర్వీస్ ఏ లాంగ్వేజ్‌లో డెవలప్ చేశాడు. ఒక మైక్రో సర్వీస్‌కి ఇంకో మైక్రో సర్వీస్‌కి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఎలా ఉంది. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ ఫ్లో ఏంది? ఫ్రంట్ ఎండ్ ఏంది? బ్యాక్ ఎండ్ ఏంది? ఏ డేటాబేసెస్ యూజ్ చేశాడు? ఆ ఆర్కిటెక్చర్ మొత్తం కాన్ఫ్లుయెన్స్ యాక్సెస్ తీసుకోండి. యాక్సెస్ లిస్ట్‌లో మీ కాన్ఫ్లుయెన్స్ కూడా ఇచ్చేస్తారు. ఓకే. ఆ పేజుల్లో మొత్తం డయాగ్రామ్స్ చూసి అక్కడ ఇచ్చుంటారు మ్యాటర్ మీకు. హెచ్ఎల్‌డి, ఎల్ఎల్‌డి అంటే ఆ డిజైన్స్ ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్‌ని మీరు కంప్లీట్‌గా చదవండి.
చదివి ఆ వీడియోస్ మీరు కేటీ వీడియోస్ మీ లీడ్‌ని అడిగి, లేదంటే మీ టీమ్‌లో కొలీగ్స్‌ని అడిగి, ఓకే. ఈ ప్రాజెక్ట్ గురించి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగినటువంటి కేటీ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఏదైనా ఉంటే ఆ వీడియోస్ అన్నీ ఇవ్వమంటారు. అడిగి మీరు అవి తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలనంటే, ఆ కేటీ వీడియోస్‌ని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. చాలామందిని నేను చూసిందేందనంటే, ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత కేటీ వీడియోస్ ఓకే. పెట్టేసి వదిలేస్తా ఉంటారనమాట. దాంతో పాటు మ్యాండేటరీ ట్రైనింగ్స్ కొన్నొస్తాయి. అవి కూడా మనం కంప్లీట్ చేయాలి. సెక్యూరిటీకి సంబంధించి కొన్ని స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మనం కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ అవి కూడా ఆన్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేసేసేయండి. ప్లస్ ఏందంటే, ఆ కేటీ వీడియోస్ వినేటప్పుడు నీట్‌గా నీ ఓన్ డాక్యుమెంట్ నువ్వు రెడీ చేసుకో వర్డ్‌లో. ఓకే. ఈ మైక్రో సర్వీస్ కనెక్టివిటీ ఇలా లేదా ఒక ఇమేజ్ దొరికింది. ఆ ఇమేజ్‌ని తీసుకొచ్చి వర్డ్ డాక్యుమెంట్‌లో నీ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లోనే చేసుకోవచ్చు. అడిగితే డైలీ కాల్స్‌లో నేను ఇదో ఈ ఈ ఈ ఈ 4 వీడియోస్ ఫినిష్ చేశాను. ఈ 4 వీడియోస్ ఇదో ఇలా డాక్యుమెంట్ రెడీ చేశాను. ఇలా నేను అర్థం చేసుకుంటున్నాను ప్రాజెక్ట్‌ని అని చెప్తే బెస్ట్ ఇంప్రెషన్ ఉంటది మన మీద. మన మీద ఖచ్చితంగా బెస్ట్ ఇంప్రెషన్ ఉంటది. అది డెవాప్సే కాదు ఏ టెక్నాలజీ అయినా గాని మీరు చేయాల్సిన యాక్టివిటీ. కేటీ వీడియోస్‌ని ఊరికే ఇట్టా ల్యాప్‌టాప్ చూసేసి వదిలేయకూడదు మనం. దాని గురించి ఇన్ డీటెయిల్డ్‌గా బాగా ప్రిపేర్ అయ్యి ఎండ్ టు ఎండ్ ఫ్లో అర్థం కాకపోతే మన కొలీగ్స్‌ని అడిగి ఇద్దో ఇక్కడ ఈ మైక్రో సర్వీస్ ఈ కాల్ ఇలా ట్రిగ్గర్ చేస్తుంది ఏపీఐ. ఇక్కడ మన ఎలా రెస్పాన్స్ వస్తుంది. దీన్ని ఎలా ఎలా మనం ఎలా ఆటోమేట్ చేయాలి. లేదంటే ఈ పైప్‌లైన్ రాసాను. ఈ పైప్‌లైన్‌లో ఇష్యూలు వచ్చాయని ఇలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి. ఆల్రెడీ రిజాల్వ్ అయినాయి. అలా టీమ్‌తో డిస్కషన్‌లోకి ఎంటర్ అవ్వాలి మనం స్లోగా. వితిన్ ఏ వీక్‌లోనే జరిగిపోవాలి. ఓకే. కొన్నిసార్లు లెంగ్తీ కేటీ వీడియోస్ ఉంటాయి. 1 మంత్‌లో ఫినిష్ చేయాలని. కొన్ని 1 వీక్‌లో ఫినిష్ చేయమంటారు టార్గెట్. కొన్నిసార్లు ఇమ్మీడియేట్‌గా వర్క్ చేయమనేది కూడా రిక్వైర్మెంట్ వస్తది. అప్పుడేంటంటే మనం మోర్ దాన్ 12 అవర్స్ కూడా వర్క్ చేసి ప్రాజెక్ట్ గ్రిప్ తెచ్చుకోవాలి. డిపెండెన్సీ ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే నువ్వు కేటీ వీడియోస్ వినిన తర్వాత రివర్స్ కేటీ ఇవ్వమంటారు టీమ్ వోళ్ళు. మీ లీడ్ వచ్చేసి నాకు రివర్స్ కేటీ ఇవ్వమంటాడు. అంటే నువ్వు ఏమి నేర్చుకున్నావో నువ్వు మళ్ళా వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి. అందుకని నేను చెప్పింది నువ్వు నేర్చుకునేటప్పుడే నువ్వు ఒక డాక్యుమెంటేషన్ టాప్ టు బాటమ్ నీట్‌గా గాని డాక్యుమెంటేషన్ గాని రెడీ చేసుకున్నావంటే రివర్స్ కేటీ ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ప్రెజెంట్ చేసి ఇదో ఇక్కడ ఇలా రాసాను పైప్‌లైను. ఈ ఇమేజ్‌ని డాకర్ బిల్డ్‌ని ఇలా బిల్డ్ చేశాను. ఓకే. ఇక్కడ మన కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఇన్ని నోడ్స్ ఉన్నాయి. ఇన్ని మాస్టర్ మెషిన్స్ ఉన్నాయి. ఓకే. ఇలా ట్రిగ్గర్ అవుద్ది పైప్‌లైన్. ఇదంతా ఇలా ప్రాసెస్. ఈ ఇష్యూ వస్తే ఇలా డీబగ్ చేయాలి. ఇలా డీబగ్ చేయాలని ఎక్స్‌ప్లెయిన్ చేసావంటే పర్ఫెక్ట్ అంతే. అంటే కొన్ని రోజులు ఇంక మన జోలికి రారు. అప్పట్లోపు నువ్వు ఇంకా ప్రాజెక్ట్‌లో బాగా గ్రిప్ పెంచుకోవచ్చనమాట. అది రివర్స్ కేటీకి కూడా ప్రిపేర్ అవ్వండి. రివర్స్ కేటీ అంటే డైరెక్ట్‌గా నువ్వు కేటీ వీడియోస్ వినేటప్పుడు గాని, జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే డాక్యుమెంట్ రివర్స్ కేటీ చానా ఈజీ. నువ్వేమి నేర్చుకున్నావో దాన్ని చెప్పమంటారు. ఏమి నేర్చుకుంటావో అని దాన్ని చెప్పమంటారు. దాంతో పాటు ఇంకో మేజర్ ఇంపార్టెంట్ మీరు ఫోకస్ చేయాల్సింది నేను డెవాప్స్ చెప్తున్నా మీరు మ్యాప్ చేసుకోండి. ఏ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయినా అన్ని టూల్స్ నువ్వు నేర్చుకున్న టూల్స్ అన్నీ ఆ ప్రాజెక్ట్‌లో యూజ్ చేయాలని రూల్ లేదు. ఓకే. మనం నేర్చుకున్న టూల్స్ అన్నీ ఇంటర్వ్యూ కొట్టడానికి అంతే. నువ్వు నేర్చుకున్న టూల్స్ ఇంటర్వ్యూ కొట్ట క్లియర్ చేసావు. నువ్వు నేర్చుకున్న టూల్స్ నీ ప్రాజెక్ట్‌లో ఎన్నున్నాయి? అసల ఆ ప్రాజెక్ట్‌లో ఏమేమి టూల్స్ యూజ్ చేస్తున్నారు? కంటైనరైజేషన్‌కి డాకర్ యూజ్ చేస్తున్నారు. ఆర్కెస్ట్రేషన్‌కి కుబర్నెటిస్ యూజ్ చేస్తున్నారు. సీఐసీడీకి జెన్కిన్స్ యూజ్ చేస్తున్నారు. సోర్స్ కోడ్‌కి గిటబ్ యూజ్ చేస్తున్నారా? బిట్‌బకెట్ యూజ్ చేస్తున్నారా? గిట్‌లాబ్ యూజ్ చేస్తున్నారా? ఓకే. ఇది జావా ప్రాజెక్టా? లేదంటే పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్. ఏ బిల్డ్ టూల్ యూజ్ చేస్తున్నారు? లేదంటే గో లాంగ్వేజా? లేదా మిక్స్‌డ్ ఉన్నాయి ప్రాజెక్ట్స్. అంటే కొన్ని మైక్రో సర్వీసులు జావాలో ఉంటాయి. కొన్ని సర్వీసులు గో లాంగ్వేజ్‌లో ఉంటాయి. కొన్ని సర్వీసెస్ సి ప్లస్ ప్లస్‌లో ఉంటాయి. కొన్ని సర్వీసెస్ నీకు పైథాన్‌లో రాసుంటరు. ఓకే. అలా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్‌కి. టోటల్ ఎన్ని మైక్రో సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఓకే. ఈ లిస్ట్ అంతా మీ దగ్గర ఉండాలి. దాని తర్వాత మీరు మీరు డైలీ టాస్క్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంటు. ప్రతిరోజు ఆ టీమ్‌లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు టాస్క్స్‌ని? మనకేదైనా ఇష్యూ వస్తే మేజర్‌గా హెల్ప్ చేసేటువంటి టీమ్ మెంబర్ ఎవరున్నారు? హెల్పింగ్ హ్యాండెడ్. చాలామంది ఏం చేస్తారంటే చెప్పకుండా ఎస్కేప్ చేసి దాన్ని ట్రై చేస్తా ఉంటారనమాట. ఎవరు ఎక్కువ బాగా హెల్ప్ చేస్తున్నారు? వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అంతేగాని మీరు ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గాని, మీ పాస్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ గాని, ఆడిట్లా మేమిట్లా ప్రూఫ్ అయన్నీ అవసరం లేదు. మీరు ఏది కూడా మీరు డిస్క్లోజ్ అవ్వద్దంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అయన్నీ. ఓకే. నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇది నేను అట్లా చేసేవాడిని, ఇట్లా చేసేవాడిని. నేను ఏదైనా చేయగలను. అలా చెప్పుకోవద్దు. దానివల్ల మనకు నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువుంటది. దాంతో పాటొచ్చేసి మనకి ఆ ప్రాజెక్ట్‌లో డెవాప్స్ ఇంజినీర్‌గా ఇంతకుముందు ఏ ఇష్యూలు రెగ్యులర్‌గా వస్తా ఉన్నాయి డైలీ. ఏ ఇష్యూలొస్తున్నాయి? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండ్లింగ్ ప్రొసీజర్ ఏంది? ఏమన్నా ఎంఓపీ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఎక్కడన్నా కాన్ఫరెన్స్‌లో మెయింటైన్ చేస్తున్నామా మనం? ఓకే. వన్ మోర్ థింగ్ ఏందనంటే పాత ఓల్డ్ టికెట్స్ అన్నీ నువ్వు ఒకసారి రివైజ్ చేయాలి. ఇంతకుముందు క్రియేట్ చేసి క్లోజ్ చేసుంటారు కదా! జీరా టికెట్స్ అని వాటన్నిటికి ఎళ్లి ఆ టికెట్ ఓపెన్ చేసి, ఓకే. అసలు రిక్వైర్మెంట్ ఏమొచ్చింది? మనోళ్ళు ఏమి చేశారు ఆటోమేషను? ఓకే. ఏ స్టెప్స్ ఫాలో అయ్యారు? ఎలా అప్రూవల్స్ తీసుకున్నారు? అన్నెసరీగా మీరు ఏ కమాండ్స్ అంటే ఆ కమాండ్స్ రన్ చేయకూడదు. ఓకే. ఎలా అప్రూవల్స్ తీసుకోవాలి? అప్రూవల్ ప్రాసెస్ ఏంది?
ఎస్కలేషన్ మెట్రిక్స్ ఏంది, మనకి ఈ ఇష్యూ తెలియకపోతే నెక్స్ట్ లెవెల్‌లో ఎలా ఎస్కలేట్ చేయాలి. ఓకే. మనం ఒకవేళ క్రిటికల్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్‌కి సపోర్ట్ చేస్తున్నారు డెవాప్స్ ఇంజినీర్‌గా. అక్కడ ఎమర్జెన్సీగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలా మీరు ఈఆర్ టీమ్‌ని ఎంగేజ్ చేయాలి? ఆ టీమ్స్ అన్నిటిని ఎలా పుల్ చేసుకోవాలి? ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇష్యూని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? దానికి ఆర్‌సీఐని మనం ఎలా ప్రెజెంట్ చేయాలి పీపీటీలో? దాంతో పాటు మీరేం చేయాలంటే ఎవ్రీ వీక్ నువ్వేం చేసావనేది నీకాడ క్లియర్‌గా పీపీటీలో ఉండాలి. చాలామంది చేయరది. నేను ఈ వీక్‌లో ఇన్ని ఇష్యూలు రిజాల్వ్ చేశాను, ఇన్ని టికెట్లు రిజాల్వ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టీమ్స్‌కి సపోర్ట్ చేశాను, ఆ టీమ్స్‌కి సపోర్ట్ చేశాను, ఇన్ని రోజులు ఆన్ కాల్ చేశాను అవన్నీ కాదు. నువ్వు చేసిన వర్క్‌ని పీపీటీలో ప్రెజెంట్ చేసి, మీ లీడ్ మిమ్మల్ని అడిగినప్పుడు వెంటనే షేర్ స్క్రీన్ చేసి, ఈ వీక్‌లో నేను ఈ ఇష్యూని రిజాల్వ్ చేశాను. ఈ టీమ్స్‌తో కనెక్ట్ అయ్యాను. ఇంత టైం పట్టింది. ఇక్కడ ఈ ఇష్యూ ఉంది. నెక్స్ట్ టైమ్ మనం ఈ ఇష్యూని ఇలా హ్యాండిల్ చేయాలని నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెస్ట్ ఇంప్రెషన్ వస్తది మన మీద. చాలా చాలా బెస్ట్ ఇంప్రెషన్ వస్తది. ప్లీజ్ ట్రస్ట్ మీ. బికాస్ వి ఆర్ ఫేసింగ్ సిమిలర్ ఇష్యూస్. ఓకే. మీరు కూడా అలానే ఏది వీక్లీ ప్రెజెంటేషన్. మీరు ఆ వీక్‌లో ఏం నేర్చుకున్నారు కొత్తగా? కొత్తగా ఇష్యూలు ఏమొచ్చాయి? ఆల్రెడీ రిపీటెడ్ ఇష్యూస్ ఎన్నున్నాయి? రిపీటెడ్ ఇష్యూస్ అయితే మనం నెక్స్టు వర్క్ అరౌండ్ ప్రాసెస్ ఏంది? వర్క్ అరౌండ్ ఏం చేసాం? పర్మనెంట్ ఫిక్స్ ఎలా చేయాలి? ఆ కాన్ఫిగరేషన్ మొత్తం ఎలా చేంజ్ చేయాలి? లోయర్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా చెక్ చేయాలి? ప్రొడక్షన్ మూవ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాసెస్ మొత్తం మీరు గాని మీ లీడ్‌కి గాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెస్ట్ ఇంప్రెషన్ వస్తది. అంతేగాని నాకు ఈ టాస్క్ ఇచ్చాడు, ఈ టికెట్ ఇచ్చాడు, టికెట్ క్లోజ్ అయిపోయింది. ఐ మీన్ సేఫ్ జోన్ అంటే అలా కాదు. ఓకే. ఎందుకు బెస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ కావాలనంటే, ఒకసారి నీ మీద గాని బెస్ట్ ఇంప్రెషన్ గాని పడిందంటే, అది కొన్ని రోజుల వరకు మనకు అలానే కంటిన్యూ అవుతదనమాట. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి మీరు ఏ ప్రాజెక్ట్‌లో అయినా గాని. ఓకే. అంతేగాని బాగా క్రిటికల్‌గా ఉందనేసి ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేయడం అలా కాదు. క్రిటికల్‌గా ఉంది అనంటే అది అందరికీ తెలుసు. ఆ ప్రాజెక్ట్ కొంచెం క్రిటికల్ అని. మనకొక్కరికే క్రిటికల్ ఉండదు. ఆ ప్రాజెక్ట్‌లో 10 మెంబర్స్ ఉండొచ్చు, 7 మెంబర్స్, 15 మెంబర్స్ డెవాప్స్ వాళ్ళు కూడా ఉంటారు. బేస్డ్ ఆన్ ద ఆ ప్రాజెక్ట్ సైజ్ అనమాట. అంతేగాని మనం ఆ క్రిటికాలిటీని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయలేం. మీరేం చేస్తారనంటే ఫస్టు నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నీ నీట్‌గా రాసుకొని ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ జాబ్ సెర్చింగ్‌లో ఉన్నా మీకు హెల్ప్ అవుతది. లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా గాని మీకు హెల్ప్ అవుతది. ఖచ్చితంగా హెల్ప్ అవుతది. అంతేగాని ప్రెజెంటేషన్‌లో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండండి. ప్రెజెంటేషన్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. వర్క్ కన్నా హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఇంపార్టెంట్ అంటారు కదా! ప్రెజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. మీకు ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్ అనిపించి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎవరైతే ట్రై చేస్తా ఉన్నారో, ఆల్రెడీ జాయిన్ అయ్యారో లేదా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, అలానే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో మీకు ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ప్లస్ ఏందంటే మీరు డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్‌ఎ స్కిల్స్ గాని నేర్చుకోవాలంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే. ఇఫ్ యూ వాంట్ లైవ్ క్లాసెస్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ రికార్డెడ్ వీడియోస్ అంటే డైరెక్ట్ లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటది. ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా నేనే డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతాను. ఇన్వాల్వ్ అయ్యి మీకు ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఓకే. మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఐ యామ్ గివింగ్ మై వాట్సాప్ నంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.